నేను రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు. మంచిగా వ్యవసాయం చేసుకుందారనుకుంటున్నాను. నా బతికేదో నేను బతుకుదాం అనుకుంటున్నాను అని అన్నారు. అయినప్పటికీ కూడా నెలలు తిరగకుండానే ఆహ్, రాజకీయాల్లోకి తనదైన వాయిస్ వినిపించడం మనం చూసాం. ఆ తర్వాత వచ్చిన వార్తలేంటంటే బీజేపీలో చేరబోతున్నారా? లేపోతే చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాస్త ముచ్చటించిన సమయంలో మేబీ కూటమిలో చేరబోతున్నారా? ఇలా రకరకాల ఊహాగానాలు. ఇప్పుడు వాటన్నిటికి తెరదించుతూ ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు. పెట్టేశారు. భారత జన వికాస్ అంటూ మనం చూస్తున్నాం. ఏంటి సార్ ఇది? అంటే ఆయన ప్రకటించారా? స్పెక్యులేషనా? అనేది గమనించాలి గదా! హ్మ్. ఆయన ప్రకటిస్తే అధికారిక సమాచారం. ప్రస్తుతానికి ఒక ప్రచారం నడుస్తోంది. ఇది పేరుతో టైటిల్. పాటు. ఈ పేరుతో ఒక పార్టీ రాబోతోంది. విజయసాయిరెడ్డి ఉండబోతున్నాడు దీని వెనకాల. ఆయనదే ఈ పార్టీ అని. అంటే దీనికంటే ముందు ఇంకొక స్పెక్యులేషన్ సంవత్సరాల తరబడి నడుస్తోంది ఆయన బయటకొచ్చినప్పటి నుంచి. బయటకు రావడానికంటే ముందు నుంచి మొదలైందది. ఆయన ఒక మీడియా హౌస్ పెట్టబోతున్నాడు అని. అది కూడా ఉంది సార్. అదే ప్యారలల్‌గా ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ దాని తాలూకా స్వరూపం గూడా ఎక్కడ కనబడలేదు. హ్మ్. ఇప్పుడు ఈ పార్టీ తాలూకా అది ఆయన అంటే పార్టీ పెడితే ఏం జేస్తాడాయన? ఇప్పుడు ఒక స్పేస్ అయితే ఉంది. ఆయన ఎక్కడ పెట్టాలి? ఆంధ్రప్రదేశ్‌లో నడపాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాంతీయ పార్టీకి అవకాశం అయితే ఉంది. అయితే ఏ గ్రౌండ్స్‌లో ఉంది? ఎన్‌డీఏ ఏతర రాజకీయ పార్టీ కోసం అక్కడ ప్రజలు చూస్తున్నారు. హ్మ్. ఒక వాక్యూమ్ ఉంది. అయితే ఈయనకి ఆ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఎవరికి? విజయసాయి విజయసాయి రెడ్డికి. రెడ్డి గారు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ 3 ప్రాంతీయ పార్టీలు ఎన్‌డీఏ కాంపౌండ్‌లోనే ఉన్నాయి. 2 గోడ అవతలున్నాయి. ఒకటి బయట ఉంది అంతే తేడా. 3 ఆ పరగణాలో ఉన్నారు. కాబట్టి జనాలు యాంటీ ఎన్‌డీఏ స్టాండ్‌తో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమీ మాట్లాడటం లేదు. సో, ఇక్కడ బలంగా మాట్లాడేటువంటి ఒక యాంటీ ఎన్‌డీఏ పార్టీ ఒకటుంటే బావుండు అనుకుంటున్నారు. లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెసు ఉన్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్‌లో కొంచెం జనాల్ని మూవ్ చేసేటువంటి ఒక పర్సన్ కోసం చూస్తున్నారాళ్ళు. ఆ వాక్యూమ్ ఉన్నమాట వాస్తవం. ఆ వాక్యూమ్‌లోకి విజయసాయిరెడ్డి ఎందుకు ఎమర్జ్ కాడు అంటున్నానంటే, ఈయనకున్న లింకులు బీజేపీతో. ఈయనకి బీజేపీతో ఎంత సన్నిహిత సంబంధాలున్నాయంటే, ఈయన ఆహ్, ర లా కోవింద్ గారు ఆయన్ని రాష్ట్రపతిగా ఎంపిక చేసి, ఆ ప్రకటన రావటానికంటే ముందే వెళ్లి ఆయనకి బొకే ఇచ్చొచ్చాడు హ్మ్. ఆ రోజుల్లో. అంటే ఆ స్థాయి సంబంధాలు ఉండబట్టే ఆ సమాచారం ఈయనకు తెలిసింది. వెళ్లి బొకే ఇచ్చి రాగలిగాడు. కాబట్టి ఆయనకి ఇన్ డెప్త్ అక్కడ వాళ్ళతో రిలేషన్స్ ఉన్నాయి. కేబినెట్ సమావేశానికి కేంద్ర కేబినెట్ సమావేశానికి వెళ్ళబోయే మంత్రులతో ఆఖరి నిమిషంలో మాట్లాడొచ్చిన చరిత్ర కూడా ఉంది ఈయనకి. సో, ఈయన ఢిల్లీలో మంచి లాబీయిస్ట్. లైజానింగ్‌కి సంబంధించిన చాలా జ్ఞానం ఉంది ఈయనకి. కనుక ఈ రీసెంట్‌గా ఒక పుకారొచ్చింది బయటికి. అదేంటంటే ఢిల్లీ నేపథ్యంలో ఒక లైజానింగ్ దుకాణం ఒకటి వైఎస్ఆర్‌సీపీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటోంది. హ్మ్. దానికోసం మళ్ళీ విజయసాయి రెడ్డి గారిని పట్టుకొచ్చి ఢిల్లీలో పెట్టే ఆలోచనతో ఉన్నారు. ఆయనకి ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్‌డీఏతో ఉన్న రిలేషన్స్ రీత్యా ఇలాంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా వార్త సర్క్యులేట్ అయింది. ఇంకా తడ ఆరలేదు అది. 3 రోజుల క్రితమో, 4 రోజుల క్రితమో వార్త. హ్మ్. ఈ లోపు మళ్ళీ ఒకసారి ఈయన ప్రాంతీయ పార్టీ కథనాన్ని ముందుకు తీసుకొచ్చారు. అంటే ఒకటి చాలా స్పష్టంగా ఈయన ప్రాంతీయ పార్టీ పెడితే తన ప్రోగ్రామ్ ఏమిటనేది చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రశాంత్ కిషోర్ గారి పార్టీని పోలిన పేరుతో ఇది కనిపిస్తోంది. అది జన వికాసు, ఇది ఇంకేదో హ్మ్. వికాసు. భారత్ జన వికాస్. భారత్ జన వికాసు. అంటే పోలికలున్నాయి. హ్మ్. ఆయన ఇంటిగ్రిటీ మీద కూడా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన కూడా ఆయన ప్రయాణం మొదలైంది కూడా నరేంద్ర మోడీ దగ్గరే. గుజరాత్ నుంచి మొదలైన ప్రయాణమే. ప్రశాంత్ కిషోర్‌ది కూడా. ఈయనకున్న స్ట్రాంగ్ పాయింట్ కూడా వాళ్ళతో సంబంధాలున్నాయనేది. కాబట్టి ఇంకొక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయటంగా దీన్ని చూడాల్సొస్తుందా? ఒకవేళ పార్టీ పెడితే. అది ఎన్‌డీఏ నుంచి దూరంగా ఉండే పార్టీ అయితే కాదు. ఇప్పుడు ఆహ్, కేంద్రంలోనూ, మన 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఆ పొలిటికల్ వాక్యూమ్ అనేది, ఆ స్పేస్ అనేది ఉందా అండి? తెలంగాణలో లేదు. తెలంగాణలో లేదు. కేంద్ర ఏపీలో ఉంది.
ఏపీలో ఉంది. ఈయన టార్గెట్ కూడా ఏపీ పాలిటిక్సే. అదే ఇప్పుడు ఓన్లీ ఆ రాష్ట్రాన్ని మాత్రమే ఫోకస్ చేస్తారా? కేంద్రం వైపు కూడా కేంద్ర పార్టీ ఏం కాదు ఇది. అంత పరిస్థితి కాదు. హ్మ్. జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి కాదు. జాతీయ కాదు. ఇది ప్రాంతీయ పార్టీగానే ఉండే అవకాశం ఉంది. ఏపీ వరకే ఉండాలి. ఏపీలో ఆల్రెడీ బీజేపీ ఉంది. ఆల్రెడీ వాళ్ళకి 3 పార్టీలు వాళ్ళ కంట్రోల్‌లోనే ఉన్నాయి. ఇంకో కొత్త పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు జగన్నా, చంద్రబాబు వీళ్ళని ఎలా ఆపరేట్ చేయాలి? వీళ్ళిద్దరు కాకుండా థర్డ్ ఆప్షన్ పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాడు. హ్మ్. కాబట్టి ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి గారిని తెచ్చిపెట్టుకొని వాళ్ళు ఉద్ధరించేది ఏమీ ఉండదు. సాధారణంగా ఏదన్నా పొలిటికల్ పార్టీ పెట్టేటప్పుడు మన అజెండా ఏంటి? మనం ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు చేసిన పనే. తాను ఎందుకు రాజకీయ పార్టీ పెట్టారు? దేనికోసం పోరాడబోతున్నాననేది తన దగ్గర ఒక క్లారిటీగా ఆయన మాట్లాడారు. చెప్పాడు ఓపెన్‌గా నా వీళ్ళ దగ్గర నుంచి పొలిటికల్ ఏం ఎనిమీ రావట్లేదు. అటువంటిది ఏం లేదు. నా పొలిటికల్ ఎనిమీ డీఎంకే. నా థియరిటికల్ ఎనిమీ బీజేపీ అని చెప్పాడాయన. హ్మ్. అలాంటి ప్రకటన చేయగలడా విజయసాయి రెడ్డి అనేది ఇది డౌట్. ఎందుకంటే ఆయన కండిషన్ అది కాదు. ఆయన కొంచెం ఈ మధ్య హిందుత్వము, సనాతన ధర్మము లాంటి వ్యాఖ్యలు కూడా చేసేసున్నాడు. కాబట్టి ఆయన జనసేనలోకి వెళ్తాడేమో అని ఒక స్పెక్యులేషన్ కూడా నడిచింది. ఆయన రాజకీయ సన్యాసం అని మొదటి ప్రకటన. రాజకీయ సన్యాసం తర్వాత అడపాదడపా లిక్కర్ కేసు విచారణకు హాజరు కావాల్సొచ్చింది ఆయన. ఆ వచ్చిన సందర్భంగా మీడియా ముందుకొచ్చి చాలా విషయాలు మాట్లాడేవాడు. అందులో ఆయన గొడవేంటి? జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా గొడవ లేదు ఆయనకి. ఆయన చుట్టూ ఉన్న కోటరీతో గొడవ. అంటే నా ప్రాధాన్యత తగ్గింది అనే గొడవే తప్ప, నేరుగా నాయకుడితో గొడవ లేదు ఆయనకి. అందుకనే మొన్నొచ్చినటువంటి పుకారుకి రీజన్ అది. ఈయన్ని ఢిల్లీలో ఆపరేషన్స్‌లో పెట్టే అవకాశం ఉంది అని. పాత రోజుల్లో రామారావు గారి రోజుల్లో ఉపేంద్ర అలాంటి రోల్ ప్లే చేసేవాడు ఢిల్లీలో. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీకి విజయసాయి రెడ్డి గారు అదే పని చేస్తున్నాడు అని అనుకునేవాళ్ళు అందరూ. ఒకవేళ అది నిజమైతే ఆయన వైసీపీలోకి వెళ్ళటమే సేఫ్. వెళ్ళి ఢిల్లీ వరకు తను పరిమితమై తన కథను అక్కడ నడుపుకోవటం. అలా కాకుండా ప్రాంతీయ పార్టీ పెట్టటము అనేది ఒక రకమైన విపరీత ధోరణే. ఆ పని చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు. ఆయన మీడియా హౌస్‌లు ఇవన్నీ కూడా అడపాదడపా అలా బయటికి వెదజల్లుతూ ఉంటాడు. అది కాదని కూడా అనడాయన. హ్మ్. ఇదొక ఎందుకంటే స్ట్రాటజీనా? స్ట్రాటజీనే. అంటే నా నుంచి ఒక పెను ప్రమాదం ఉంది మీకు అని చెప్తున్నాడు. అది ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు అలర్ట్ అయిపోయి తనకేదన్నా ఒక ఆఫర్ ఇస్తారేమో అనే కోరిక కూడా కావచ్చు. ఎందుకంటే ఆయన మీడియా గురించి ఒకసారి ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన విచారణలో పాల్గొని వస్తుండగా మీడియా ఆయన దృష్టికి తీసుకెళ్ళింది. తీసుకెడితే ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి గదా! అన్నాడాయన. అని కూడా సంవత్సరన్నర దాటింది. హ్మ్. మరి ఇంకా పనులేం జేస్తున్నారు అనేది ఎవరికీ అందని ప్రశ్న. కనుక ఆయన ఈ స్పెక్యులేషన్స్ ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసి క్రియేట్ అవుతున్నవే. ఆయనే క్రియేట్ చేస్తున్నవి గూడా కావచ్చు. కాబట్టి ఏదో ఆశిస్తున్నాడాయన. ఒక రాజకీయ ప్రయోజనం కోసం ఇవన్నీ రేపుతున్నాడు. అందుకని వీటి అంతిమ లక్ష్యం ఏమిటి అనేది బయటకు రావాల్సుంది. ఇదైతే నేను సీరియస్ వార్తగా అనుకోవడం లేదు. ఆయనకేదో ఒక చూద్దాం. ఆఫరొస్తుంది. మాక్సిమం వైసీపీ నుంచి ఈ ఢిల్లీ లైజానింగ్ ప్రోగ్రామ్‌లో ఎందుకంటే ఆయన గూడా జనం తనని ఎన్నుకోవటం అనే దానికంటే కూడా ఢిల్లీ దేవుడిని ప్రసన్నం చేసుకోవటం అనే దాని మీద ఉంది ఆయన దృష్టి. ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. అందుకని జనంలో మనం పనిచేస్తూ ఉండాలి. ఢిల్లీలో కూడా ఒక క్యాంప్ ఉండాలి. అలాగే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్‌తో పడుతున్నటువంటి గొడవలు, కేసులు వీటికి సంబంధించి వీటికి ఇమ్మీడియేట్‌గా అప్పీల్ చేసుకోవడానికి ఢిల్లీలో కూడా ఒక యంత్రాంగం ఉండాలి. అలా వాళ్ళకి 2, 3 అవసరాలున్నాయి ఢిల్లీలో. అందుకని ఒక ఢిల్లీ క్యాంప్ పెడతారు డెఫినెట్‌గా. చూద్దాం ఆ సార్. ఢిల్లీ క్యాంప్‌కి హెడ్‌గా ఈయన్ని తోసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా నన్ను తొయ్యండని చెప్పడం కోసం ఈ పార్టీ పెడతానని బెదిరిస్తున్నాడా? చూడాలి ఇది మరైతే. బ్లాక్‌మెయిల్ స్ట్రాటజీనా? తెలియదు. ఏమిటి అనేది చూడాలి. థాంక్ యూ అండి.